తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. వీడికా మనకా? నట్న నది మహాసముద్రం లాంటిది, అందులో వీడొక కాకిరెట్ట. ఏంట్రా ఈ రజనీ హాసన్కే కౌంటరా? రండి రండి రండి, ఇలా రండి, మీరు పొండి పొండి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఏది అను? అతిగా ఆవేశపడే ఆడది, అతిగా ఆశపడే మగవాడు బాగుపడరు. ఏది చెప్పరా? అతిగా ఆవేశపడే ఆడది ఏరియా స్నేహితురా, నేను ఎలా చేసాను, నువ్వు ఎలా చేసావు? మీకు మాకు తేడా ఉంది సార్. మేనకే డాబర్ మ్యాన్కే ఉన్నంత తేడా ఉంది. నెక్స్ట్ మంత్ జరిగే టాలెంట్ సెర్చ్ లో హీరోగా ఎవరిని పెడదాం అబ్బా? నువ్వేంట్రా వెళ్ళరా? ఐఎమ్ ది హీరో. ఈ మ్యాప్ లో ప్యాచీలేంట్రా? జుట్టు రావాలని ఇక్కడ నిమ్మకాయ పెట్టాను, మందార తైలం పెట్టాను, చాలా రకాల మెడిసిన్ పెట్టాను సార్. ఓ పని చెయ్యి. ఏంటి సార్? టోపీ ఎట్టు, సోళ్ళ సత్రం దరిద్ర. ఈ రజనీ హాసంతో పెట్టుకోకండ్రా, నవరసాలని నిమ్మరసంలా తాగేశా. శారదా, ఆ ముద్రేంటే నిద్రమోహమా, భంగిమంటే ఇదే. భరతనాట్యం ఇంత భయంకరంగా ఉంటుందా? హాయ్. సారీ సార్, లేట్ అయింది. ఇట్స్ ఓకే. హీరోయిన్ కి కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ అదే. దేనికి సార్? సిల్లీ క్వశ్చన్, తింటానికే. ఇంతమంది ఉండగా నాకెందుకు ఇస్తున్నారు? నా దగ్గర తోటే ఉంది. థ్యాంక్ యూ సార్. సార్ నా హీరో క్యారెక్టర్ సార్. అదేంట్రా డైరెక్ట్ గా మేకప్ వేసుకొచ్చు? లాకప్ దెబ్బలు సార్. కొంచెం పోలీసులు టచ్ అప్ ఇచ్చారు సార్. ప్రోగ్రామ్ లో నా క్యారెక్టర్ ఏంటి సార్? స్క్రిప్ట్ రెడీరా, వెళ్ళి స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టించుకొచ్చాయి. మోహం కనబడదేమో సార్. ఈ రజనీ హాసన్ మేనేజ్ చేస్తారు కదరా. నమస్కారం సార్. నమస్తే. ఏడి మా యాదవేడి? నెక్స్ట్ షిఫ్ట్ సార్. సార్ చిన్న డౌట్ సార్. కూర్చో. పర్వాలేదు, అడుక్కో. మా సుందరం వయసు ఏమో 25, మీ వయసు ఏమో 50. ఇంచుమించుగా సార్. మీ ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది సార్? 25 + 25 ఎంత? 50. 50 - 25 ఎంత? 25. 25 - 25 ఎంత? 0. అది వాడి ఫ్రెండ్షిప్, నా ఫ్రెండ్షిప్. ఈ లెక్క నాకు అర్థం కాలేదు సార్. ఓ పని చేయి, నువ్వు ఈ బిల్లాడు శాలీలో వేసే లెక్కలు విలైపోద్ది. నే తాగితే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావండి. బాబు విచిత్రంగా ఉంది ఎక్కడ. నాకు ఎంత తాగినా మిగిలిపోతుందంటారు బాబు. వీడికేమర్థం, మనకు అర్థం. నమస్తే సార్. నమస్తే. ఏం ఫ్రెండ్షిప్ అయ్యా మీది? ఎప్పుడు జేబులో చేయి పెట్టిన వాడివి అతని గురించి ఏం ఖర్చు పెడుతున్నావయ్యా? ఖర్చు ఏంటి సార్? మీ ఫ్రెండ్ వచ్చాడు, తాగాడు, వెళ్ళాడు. అడు మళ్ళీ వచ్చాడా? బిల్లు నువ్వే ఇస్తావని చెప్పాడు. ఎంత? ఎంత? 1000 రూపాయలు. నా ఫ్రెండే కాదు సార్. నాకు తెలియదు అనుకోకు. 50 - 25 ఎంత చెప్పు? 25. 25 + 25 ఎంత? 50. 25 - 25 ఎంత? ఆ మాత్రం తెలీదా? 0. అతను ఇదే చెప్పాడు లేవయ్యా. మరి మీ మధ్య ఫ్రెండ్షిప్ లేదంటావే. నువ్వేం వర్రీ అవ్వకు. అతని బిల్లు నీ జీతంలో కట్. ఇదిగో నీ జీతం 3000 పట్టుకెళ్ళు. ఏడి వెధవా, ఎక్కడున్నాడు వీడు? ఇంకా డ్యూటీకి రాలేదు సార్. ఏంటండి వెధవ టెన్షన్ చంపేస్తున్నాడు. డ్యూటీకి రాకున్నాను. వీడు ఏంటి అర్జెంట్ పని మీద ఉన్నారా? టెన్షన్ ఫీల్ అవుతున్నారు? టెన్షనే సార్. అర్జెంట్ గా కూకట్పల్లి వెళ్ళాలి. 3000 రూపీస్ ఇస్తాను, ఇక్కడికి రారా అన్నాడు. వెధవ ఏడి వీడు. మీరేం టెన్షన్ పడకండి. ఆ 3000 నేను ఇస్తాను. ఆ తర్వాత అతని జీతంలో నేను కట్ చేసుకుంటాను. ఉంచండి సార్. భలేవరే. పర్లేదు సార్, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఏంటో మీరు కుక్కట్పల్లి వెళ్ళి అన్ని పనులు చూసుకున్నారండి సార్. అవి తీసేయండి. ఏంటి? ఏమండి ఏమండి అని నాకు నచ్చవు. ఈ రోజు నుంచి మనతో బెస్ట్ ఫ్రెండ్స్. ముద్దుగా ఒక్కసారి ఒరేయ్ అనండి. బాగుండదు సార్. అనరా? బాగుండదు సార్. మీ డబ్బు మీరు తీసుకోండి, నాకు వద్దు. తీసుకోరా వెధవా. అది ఇప్పుడు నాకు నచ్చేవరా వేధవా. వేధవాని వేధవా. ఈ స్లిప్ తీసుకున్న వాడికి మరిచిపోకురా వేధవా. అలాగే లేరా. వేధవన్నారు వేధవాని. అలాగే లేరా. వెధవన్నారు వేధవా. వేధవన్నారు వేధవా. సుందరం సుందరం, మీ ఫ్రెండ్ వచ్చాడు. అజ్జి బాబోయ్, ఆడు మళ్ళీ వచ్చాడా? ఏమన్నా తాగాడా? ఏం తాగలేదు. పోనీ ఏమన్నా తిన్నాడా? తినలేదు. పార్సిల్ ఏమన్నా పట్టుకెళ్ళాడా? పార్సిల్ పట్టుకెళ్ళలేదు, బిల్లు చేయలేదు. అమ్మయ్యా, ఆడు వచ్చాడని తెలిస్తేనే టెన్షన్ వచ్చేస్తాను సార్. సార్, నా జీతంలో ఆడు బిల్లులు పోను, మిగిలిన జీతం నాకు ఇస్తే నేను నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకుని బాయ్స్ సినిమాకి వెళ్తాను సార్. ఇదేంటి సార్? చదువు. ఒరే ఎదవా, మీ మేనేజర్ దగ్గర 3000 తీసుకున్నాను, నువ్వు ఆయనకి ఇచ్చారా ఎదవా? అయ్యి బాబోయ్, ఆడికి మీరు 3000 ఇచ్చారా? నీకొచ్చే 5000లో వాడి బిల్లులు పోను, ఇదిగో నీ జీతం. సార్
నా జీవితంలో ఇంత తక్కువ జీతం ఎప్పుడు తీసుకోలేదు సార్. అసలు ఆడు నాకు ఫ్రెండ్ ఏంటి సార్? ఎదవా వెదవ నాకు కూడా ఫ్రెండ్ అయ్యాడయ్యా. నానా మేము నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆయనతో మాట్లాడేవి? మేము వెళ్ళేది వ్యాంపుల కోసం కాదు, హీరోయిన్ల కోసం. ఆడాల్సిన నాటకానికి కావాల్సిన బడ్జెట్ అంతే. మాట్లాడవేంటి? అవునా, ఈ విషయంలో నువ్వే మాకు ఎలాగైనా కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయడానికి మన దగ్గర కోఆపరేటివ్ బ్యాంకులు ఏం లేవు. మన నాన్నగా ఎలా పుట్టాడురా? మనమే ఆయనకు పుట్టాం రా. బావా నీకో గుడ్ న్యూస్. ఏ మీ అక్క పోయిందా? ఎమ్మెల్యే కూతురు కారు యాక్సిడెంట్ చేసిందట. ఆవిడకి బదులు సెల్లో కూర్చోడానికి మనిషి కావాలి, డబ్బులు కూడా ఇస్తారట. నువ్వు చూపోయావా? నేను వెళ్తే అల్లుళ్ళకి తోడెవరు, అక్కకి దిక్కెవరు? నువ్వైతే పని పాట లేకుండా ఉన్నావని. అవును నాన్న, మా మనసులో మాట మాయ చెప్పాడు. ఒప్పుకోనన్నా, మా ఖర్చులకు వస్తాయి, పనులు కూడా అవుతాయి. కాదనకు బావా, పిల్లలు ముచ్చట పడుతున్నారు. ఈయన కడుపును పుట్టి మనం తప్పు చేసాం. ఆయన తప్పు చేశాడు కాబట్టి మనం పుట్టాం. అవునా? ఆ గుగ్గిళ్ళు బాబు, గుగ్గిళ్ళు, ఆ గుగ్గిళ్ళమ్మ, గుగ్గిళ్ళు, బఠానీ, ఏరుశనగ పప్పు, గిద్ద 2 రూపాయలే బాబు, గిద్ద 2 రూపాయలు. గిద్ద రూపాయే బాబు, గిద్ద రూపాయ. నేను ఇచ్చి లోన్ తీసుకుని వ్యాపారం పెట్టి నాకే కాంపిటీషన్ వస్తావురా? ఇంకా నీలోనేంటి ఉన్న ఉద్యోగం అసలు దొబ్బిందిగా. అంతేరా, కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. అట్టాగే నీకు కూడా నా స్టోరీ బకరా స్టోరీ అయిపోయింది రే. ఈ పరిస్థితులు ఈయన వదలకూడదు. తీపి నా కొడుకు, దొంగ నా తండ్రి. పెద్ద తేడా ఉంది. అమ్మో, దొంగన ఎటు దొరికారు? దొంగల మడుగు పోలీసులు అంటాడు. వదిలే సార్, మన మేనేజర్ గారు. సార్, ఆ రోజు మీరు ఇచ్చిన కోఆపరేషన్ అదిరింది. ఏం అదిరింది? ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో నాకు కింద పైన అదిరింది. చూసామండి TV9 లో. జోకులొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నాకు ఇవ్వడానికి అదేమన్నా లడ్డా? పోలీసులు ఎప్పుడో లాక్కున్నారుగా. లాక్కున్నారా? మరి బ్యాంకులో రీపే చేయలేదే? చెవులు కొరికేస్తున్నావా? చచ్చిపోతున్నాను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే నేను ఎంత దూరమైనా పోతాను. స్టేషన్ లో కూర్చోడానికి మనిషి దొరికాడు. అర్థమైంది. నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పొస్తాను. మీకు కావాల్సిన డబ్బే కదా, స్టేషన్ పదండి. స్టేషన్ ఎందుకు? మీ దగ్గర డబ్బు తీసుకుంది పోలీసు వాళ్ళే కదా, వాళ్ళని అడిగి ఇప్పిస్తాను. అది పెద్ద మనిషి తర్వాత. పదండి పదండి. ఆగండి, కుడుకలు పెట్టండి, పని అవ్వాలిగా. అబ్బా, కాలుతో తిన్నట్టుందండి. సెంటిమెంటల్ గా చాలా కాలం తర్వాత అడుగు పెడుతున్నాను. ఏం పర్లేదు, ఇంక ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండొచ్చు. అదే, ఎంతకాలం ఉండైనా డబ్బులు వసూలు చేసుకుని వెళ్దామని మా వాడి అభిప్రాయం. సిల్లీ ఫెలోస్, కమ్ ఆన్. చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి. నమస్కారం. నమస్తే. మనిషిని తీసుకొచ్చాను. ఏమయ్యా, డబ్బుల కోసమే వచ్చింది? ఈయనకైనా తెలుసు. నేను దారిలో ఫోన్లో మాట్లాడా. అవును సార్, డబ్బుల కోసమే. పక్కానా? పల్లీలు అమ్ముకోలేక చస్తుంటే పక్కానా అంటారేమిటి సార్? పక్కా. లాక్ చేసుకోండి. నువ్వు సెల్లోకి వెళ్తే కదా లాక్ చేసుకోవడానికి. సెల్లో కంటాడేంటి? పరువు సార్, పరువు. ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మీకే చెప్తాడు, నా వంగ చూస్తారండి. వస్తాను కూడా, వెళ్తా అన్నారు. సార్ ఆగండి, ఇక వెళ్ళండి. మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు? ఆయనకి మనం చేసేది మామూలు మీద. వెళ్ళండి, మొత్తం ఇచ్చేస్తారు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా. ఏదో అనుకోకుండా వచ్చింది. సార్ బాయ్ బాయ్, టాటా. వెళ్ళు, ఒలుస్తా నీ తాట. అరే అరే అరే, నన్ను సెలబెట్టి లాగేస్తామంటయ్యా స్వామి. అరే, నేను లోపల ఉన్నానయ్యా స్వామి. అరే, అర్థమైందిరా, మీ పోలీసు కుట్ర నాకు ఇప్పుడు అర్థమైందిరా. రే, మీరు సమాజానికి ద్రోహులరా. మీరు మంచితనానికే ద్రోహం చేస్తున్నారా. డబ్బులు ఇస్తారని తీసుకొచ్చి నన్ను సెల్లో బంధిస్తారా. నిన్ను తుకుడాలుగా కాల్చి పారేస్తాను రా. పోలీసులంటే కుక్కలు నక్కలునా? బస్సు కోసం ఈ సునామీ సుబ్బు వెయిటింగ్. సీఎంతో చెప్పి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ట్రాన్స్ఫర్ చేయిస్తా. అప్పుడు తెలుస్తుంది ఈ ఏరియాకు సునామీ సుబ్బు అంటే ఏంటో. చెబుతా. అన్న, బస్ కోసం వెయిటింగ్ అన్న? లేదురా, విమానం కోసం వెయిటింగ్.
రా అన్న, నేను అటే వెళ్తున్నాను. ఎక్కడన్నా వెళ్దాం. నువ్వెవడో నాకు తెలీదు. పో పో. నాకు బాగా తెలుసన్నా. అసలు ఈ సునామీ సుబ్బన్న అంటే తెలియనాడు ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవడున్నాడన్నా? నేను నీ ఫ్యాన్ అన్నా. నువ్వు రాకుంటే నాకు ఈ సైకిల్ అక్కర్లేదు. నువ్వు రా అన్నా, నువ్వు రా. తమ్ముడు, ఇద్దరు ఒకటే కలరు. ఒక్క తల్లి కడుపున పుట్టకపోయినా ఎంత మంచి కలర్ వచ్చినవరా. నేను వస్తా తమ్ముడు, సైకిల్ తమ్ముడు. వస్తా బంగారం. ఏం తొక్కడం ఇది? పావు అన్నట్టు ఆడుతుంది. అయిన తర నడుము కూడా ఉండదు ఇట్లా. ఏం ఊపుతున్నావు ఇట్లా? సైకిల్ తో గుద్దడమే కాకుండా మా ఆవిడ మీద పడతావరా? మీద పడి కాబట్టి బతికిపోయా, కింద పడి చచ్చుండేవాడిని. ఓకే ఓకే ఓకే, వెళ్ళిపోండి. జాగ్రత్త. ఎన్ని బూతులకు తిట్టేవరా, ఎన్ని కోట్లు పెట్టేవరా. ఎక్కడ్రా నా ఫ్యాను? నీకు నాకేమైనా సంబంధం ఉందా? లేదన్నా. నేనేమన్నా నిన్ను సైకిల్ ఎక్కించుకోమని అడిగానా? లేదన్నా. మరి ఎందుకురా సైకిల్ ఎక్కించుకొని మరి కొట్టించావు వాళ్ళతోటి? ఏం లేదన్నా, సైకిల్ నేర్చుకోవాలనుకున్నాను, నేర్చేసుకున్నాను. లగేజ్ ఎక్కించుకొని తొక్కడం నేర్చుకోవాలనుకున్నాను, నేను ఎక్కించుకున్నాను. ఈ సునామీ సుబ్బు నీకు లగేజ్ లా కనబడుతున్నాడా? వద్దురా, కాంప్రమైజ్. తీసుకెళ్ళి ఇంటికెళ్ళి 3 బకెట్ల వేడి నీళ్లు 3 పాటలు వేయాలి. డియర్ స్టూడెంట్స్, ఈ పొద్దు నేను చెప్పబోయే ఏమిరా అరుణాచలం, స్టూడెంట్స్ అంతా ఏరే లేరు, ఇక నీ క్లాసుకు రారు. అగ్గిపుట్టున్నా సత్యరెడ్డి అరో ఇక్కడే ఉంది. ఏమిరా బద్మాష్, నా ముందే సిగరెట్ కాలుస్తూ తలెగరేస్తుండావే? తలెగరేసుడు కాదు, నిన్నెగరేస్తా. సత్యరెడ్డి అనొచ్చే నీ గొట్టంగాడు వస్తాడనుకున్నావా? రాడు. సత్యరెడ్డి లేడు. రాడు, ఇక లేడు. అన్ని నేనే కిడ్నాప్ చేసి షెడ్లా నూకినా. చూడు కడపేశ్వరి, ఈ కాలేజీలో నేను స్టూడెంట్ గా ఉన్నంత కాలం నువ్వు లెక్చరర్ గా పనిచేయడానికి వీల్లేదు. అర్జెంటుగా రిజైన్ చేసి నువ్వు నీ సీమకు పారిపోవాలి. ఏంటి వెళ్ళిపోతున్నా? వెరీ గుడ్. తలుపేస్తున్నా అంట. నువ్వు కాలేజీలో ఉండేంత వరకు నేను కనిపించకూడదా? నేను రిజైన్ చేసి సీమలోకి పారిపోవాలా? కాలేజీని గప్పు చేసి మందు కొడతావా? కాలేజీ ఎగ్గొట్టి షకిల సినిమా చూస్తావా? క్లాస్ రూమ్ లో కుర్చీలు బల్లలు పైకెత్తినావా? గొడ్డును బాదొట్టు మాత్రం తిప్పిడమ్మా. వస్తా. నువ్వు రాకపోతే కొడతా. ఇంత సత్యరెడ్డి గ్యాంగ్ ని కిడ్నాప్ చేస్తావా? వాళ్ళందరినీ గదిలో పెట్టి వాళ్ళెవరూ లేకపోతే నేను చేతగానుకున్నావా? వాళ్ళు లేకపోవడమే మంచిదైందిరా. నువ్వు నా చేతికి క్లాస్ లో పిల్లలందరినీ రాకుండా చేసినావు కాబట్టి ఈ పొద్దు క్లాస్ లో నీ ఒక్కడికే పాఠం చెప్తా. ఈనుకో. ఇకంటే సత్యరెడ్డి అంటే మంచోడు, ఒక్కరోజు కూడా దెబ్బకొట్టలేదు. ఈ అరుణాచలం గాడు గాలికి తిరుగుతుండాడు. వీడికి గోల్డ్ మెడల్ వస్తే గాని మన సీమ పవర్ నిలబడదు. మామా అరే మామా వద్దే మామా. జయశ్రీ ఊరికా తీయండి కత్తులు. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో ఎంతో బాధలకు గురి చేశారు. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో
భారతదేశాన్ని షుగర్ తక్కువ సత్యరెడ్డి చదువు. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో అన్నం కూడా తినేవా సత్యరెడ్డి? తినొద్దు, మరి మామూలు తినిపిస్తారు. ఓహో నువ్వు చదవాలి. అక్బర్ ఆస్థానంలో అశోకుడు పాలించే రోజుల్లో కనిష్కుడి ఆటలు నుంచమని కనిష్కుడు అక్కడ కనిష్కుడు పుణ్యచరితుడు నందనవనను ఈ నందనవనము గ్యాపీరా నందనవనమే కాకుండా ఇంకా వ్యవసాయ చేస్తుండను ఇంకా పెట్టబట్టి ఎక్కడి నుంచి పెడతారా? పెట్టరా మొత్తం పెట్టు. కనిష్కుడు పోయిరా కనిష్కుడు చాలా వచ్చింది. చదవరా. ఇక్కడ కూడా సత్యరేంటన్నా ముందు చదువురా. ఇది నా చదివేసరా. నెక్స్ట్ పేజ్. ఇది అశోకుడు బ్రహ్మాండమైన రాజు. అతను అదే దుష్టులను దుర్మార్గులను నరికేను, కోసెను, ముక్కలు ముక్కలు చేసెను. అది కూడా వాళ్ళే పెడతారా? అమ్మా అమ్మా అయ్యో యో యో యు అయ్యో అన్నా, నీ ఆల్బమ్ చూసి మానిక్ భాష అనుకున్నా. నీ మీద అటాక్ చూసిన తర్వాత నువ్వు పెద్ద ఎడారి భాష అని అర్థమైపోయిందన్నా. మీ గన్నులో బుష్ బుల్లెట్లు కూడా అయిపోయాయి. మీ కారేమో ఇసుకలో కూరుకుపోయింది. ఐఎమ్ చాలా సారీ అన్నా. ఇంతటితో మమ్మల్ని వదిలేయన్నా, ప్లీజ్ అన్నా. ఏం శివ నువ్వు అనేది? అవును కృష్ణవేణి, సద్దాంని లాడన్ని లేపేసిన బుష్ అంటు గిన్నెలో చికెన్ ముక్కలా మిగిలిపోయిన జింబాంబే లేపేయడానికి కూడా మనుషుల్ని పంపించాడు. అవునా? ఇదంతా ఉంటే మనం కూడా చచ్చిపోతామా? మామూలుగా కాదు, కుక్క చావు చేస్తాం. అయితే ఈ దరిద్రాన్ని ఇక్కడే వదిలేసిపోదాం పదా. అన్నా, ఇప్పుడు దాకా నువ్వు చేసిన యాక్షన్ ఎపిసోడ్కి ఇప్పుడు నీ బాడీ లాంగ్వేజ్కి ఏదన్నా సంబంధం ఉందా అన్నా? మరి నీ బాడీ లాంగ్వేజ్ కి నీ ఆల్బమ్ కి సంబంధం ఉందంటరా? లేదన్నా. కదా, నువ్వు చూపించింది నీ విశ్వరూపం, ఇప్పుడు నేను చూపించబోయేది నా అసలు రూపం. క్రాస్ అయిపోయాను. ఇదేంట్రా? ఇదేనన్నా నా ఒరిజినల్ గెటప్. బాగుందన్నా. పేరు కత్తిపూడి సాయి ప్రసాద్, జన్మస్థలం జుబలపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. వృత్తి డ్రైవరు. నిజంగానా? శివ, వీడి ఇందాక గెటప్ లో చూస్తేనే ఇండియా జింబాబే గాడ్లా ఉన్నాడు. ఇప్పుడు ఈ గెటప్ లో చూస్తే యూనివర్సల్ జింబాబే గాడ్లా లేడు. నీకు కూడా అలాగే అనిపించాడా? ఇలాంటి జింబాబే గాడి మీద బుష్ ఎందుకు అటాక్ చేశాడు? ఈడి ఆల్బమ్ ట్రాక్ వైట్ హౌస్ దాకా వెళ్ళిపోయి ఉంటారులే. అన్నా, బుష్కి ఎప్పుడు నా ఆల్బమ్ చూపించలేదన్నా. రేయ్, హార్ట్ అటాక్ నుంచి తప్పించుకోవచ్చు కానీ బుష్ అటాక్ నుంచి తప్పించుకోలేవురా. అవునా అన్నా? నా కారుకి ఏ ప్యాసింజర్ కూడా నాకు డబ్బులు సరిగ్గా ఇయట్లేదని బిల్ లాడెన్, సద్దాం హుస్సేన్ నా ఫ్రెండ్స్ అని చెప్పి కొత్తగా ఆల్బమ్ క్రియేట్ చేశాను. చివరికి నా సిల్వర్ స్క్రీన్ నేనే చెప్పుకున్నాను. నా కారు చూస్తేనేమో ఇసుకలో ఇలా కూరుకుపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్తే నా కారు ఎక్కడా అని ఓనర్ గారు చంపేస్తాడు. ఇక్కడుంటే ఆ బుష్ నన్ను ఇక్కడే పాచేస్తాడు. అన్న మీకు పుణ్యం ఉంటుందన్నా, మీ ఇద్దరు కలిసి మీతో పాటు నన్ను ఇండియా తీసుకెళ్ళండి. నిన్ను మాతో తీసుకెళ్ళడం అంటే మృత్యువుతో జాగింగ్ చేయడమే. చచ్చినా తీసుకెళ్ళు. నువ్వు ఒప్పుకో శివ. అన్న, నా దరిద్రానికి నేనే దండం పెట్టుకుంటున్నా. పాపకి ఏదో ఒకటి చెప్పి నన్ను ఇండియా తీసుకెళ్ళరా. పర్లేదులే, మనతో రాని, మన లగేజ్ మోస్తాడు. థ్యాంక్స్.
ఏమైంది? శివ నాలో కాదు, ఇంకో అడుగు కూడా పడదు. చాలా దాహంగా ఉంది. ఏదో ఒకటి చేయి. జింబాంబే ఓ కోక్టినివ్వరా. కోక్టిల్లా ఎప్పుడో తాగేసాం కదన్నా. ఎప్పుడు తాగాంరా? ఈ ఏడాది కదన్నా, తెలియకుండా అప్పుడప్పుడు తాగేసాను. లేదురా, అందులో ఉంటుంది. ఏంటన్నా నా మీద డౌటా? కావాలని చూసుకో, నేను చుచ్చు పోసుకొని వస్తా. అమ్మా వీళ్ళు ముగుడు పిల్లలు కాదు, లవర్సు కాదు, జంటగా ఎడారికి వచ్చి తడారి పెట్టుకుంటున్నారు. వీళ్ళ మధ్య ఏముందో అర్థం కాక నాకు తడారిపోతుంది. తీసాను కదా ఇక్కడ. ఏరా, ఎడారిలో బాడీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతే నీకు మాత్రం అదేలా వస్తుందిరా? నాకు అతిమూత్ర వ్యాధి అని నర్సు చెప్పిందన్నా. ఇక ముందు ముందు నీకు ఇదే గతి. థాంక్స్. అమ్మా ఆ డబ్బా డ్రై అయిపోయింది కానీ కింద పడేయమ్మా. అందరూ కాకెంగిలి అంటారు కదా, మీది కోకెంగిలి. ఇప్పుడు అర్థమైంది మీ మధ్యలో ఏముందని. ఏముంది? లవ్ ఉంది. పని పాట లేనివాడు పక్కనే ఉన్నాడు, ఇంకా అదే పని మీద ఉంటాడు. అనవసరంగా వాడి మైండ్ని పొల్యూట్ చేయకు, అర్థమైందా?